హాయ్ ఫ్రెండ్స్, మేమైతే సంక్రాంతి రోజు పెద్దలకు పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. మా వాళ్ళు అయితే బిర్యానీ చేస్తున్నారు. చూడండి, బిర్యానీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం బూర్లు గారెలు వేస్తున్నారు. చూడండి, ఇక్కడైతే మా అమ్మమ్మ బూర్లు వేస్తుంది. గారెలు వేసేసారు, బూర్లు కూడా వేసేసారు ఫ్రెండ్స్. ఇక్కడైతే వళ్ళు వేస్తుంది. చూడండి, మా అమ్మమ్మ మావయ్య గారు అమ్మాయి చేస్తున్నారు ఇద్దరుని. నేను వీడియో తీసుకుంటున్నాను, వాళ్ళు నవ్వుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, పెద్దలకి సంక్రాంతికి పెట్టుకుంటారు కదా, పెద్ద పండుగ అంటే పెద్దలకు పెట్టుకునే పండుగ కాబట్టి ఆ పైన ఉన్నవారు దీవిస్తారంట అందరినీ. సో మేమైతే పెద్దల కోసం ఎన్ని స్పెషల్స్ చేస్తున్నాం. ఇక్కడైతే చికెన్ కర్రీ వండుతున్నాం. కట్టెల పొయ్యి మీద వండితే బాగుంటుందని కర్రీ దీని మీద వండుతున్నది మా అత్తయ్య. చూడండి ఫ్రెండ్స్, చికెన్ కర్రీ పెద్దల కోసం వండుతున్నాం. ఇక్కడైతే పక్కనేమో ఇది నాటుకోడి మాంసం, ఇదైతే చారు పెడుతున్నాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇది బాయిలర్ కర్రీ. అక్కడ ఉండేదైతే అది నాటుకోడి మాంసం అన్నాను కదా. ఇక్కడ అటుకులు కూడా పెడతారు ఫ్రెండ్స్ పెద్దలకి, ఖచ్చితంగా మెయిన్ అటుకులు. ఉల్లిపాయలు అయితే రెడీగా ఉన్నాయి. ఏంటంటే ఒక వడల్లోకి నెక్స్ట్ ఏంటంటే లాస్ట్లో బిర్యానీలో పెట్టుకుని తింటారు కదా. సో దానికి కూడా వాళ్ళు కోయడానికి రెడీ పెట్టారు. ఇక్కడ అమ్మమ్మ అయితే అన్నీ వేస్తుంది, వంటలన్నీ రెడీ చేస్తుంది. చూడండి, చాలా వెరైటీస్ అయితే చేసాం ఫ్రెండ్స్ పెద్దల కోసం. వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి పెడతాం కదా మనం. సో పెట్టేది ఏదో ఫుల్గా పెట్టాలని నిమ్మకాయ ఉల్లిపాయలు ఆల్ ఆర్ అన్నీ కట్ చేసి నీట్గా అరేంజ్ చేసాం. సో మాకైతే ఇప్పుడు పెద్దలు వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఒకరి తర్వాత ఒకరు పేరు చెప్పి పెట్టుకుంటాం మేము, ఎందుకు పెద్దలకి ఒక పెద్దల తర్వాత ఒక పెద్ద వస్తున్నారు. ఇక్కడైతే అందరూ వచ్చారు, పెద్దలందరూ వచ్చారు. సో వడ్డించడం అయితే జరిగింది. మా వాళ్ళు అయితే అందరికీ అన్ని రకాల ఐటమ్స్ వడ్డించారు. సో వీళ్ళైతే తింటున్నారు. చూడండి, ఇన్ని రకాలు వడ్డించామంటే జంతికలు, వడ, బూరె, గారె అన్ని ఐటమ్స్ పెట్టాం, అటుకులు. సో వీళ్ళైతే మా పెద్దలు, మేము ఇన్వైట్ చేసిన పెద్దలు. ఏంటంటే వాళ్ళకి పేరు చెప్పి పెట్టుకున్నాం. చనిపోయిన వారికి ఉంటారు కదా, వాళ్ళ పేరు చెప్పి పెట్టుకున్నాం. సో వాళ్ళు వెళ్ళే ముందు వాళ్ళకి నీళ్ళు అనేది వారేస్తారు. వాళ్ళ కాళ్ళకి నమస్కరించి దీవించుకుంటాము. ఏంటంటే వాళ్ళు దీవించినట్టు, వాళ్ళు వచ్చి దీవించినట్టు మా సంప్రదాయం ప్రకారం మేము అలా నమ్ముతాం ఫ్రెండ్స్. మా సంక్రాంతి ఫెస్టివల్ అంటే మాకు చాలా పెద్ద ఫెస్టివల్. సో ఇప్పుడైతే నేను కూర్చొని తినడానికి మా అమ్మను వడ్డించమన్నాను. మా అమ్మ అయితే గారె, బూరె, మొత్తం సిరన్నం, అరటిపండు అన్నీ పెట్టింది. ఫస్ట్ అయితే నేను టేస్ట్ చేస్తాను. ఇప్పుడు మా వాళ్ళు ఎలా వంటలు చేశారు కదా, నేను కూడా చేశాను అనుకోండి. సో నేను కూడా అరిటాకు మీద పెట్టడం మేము కూడా పెట్టాం ఫ్రెండ్స్. ఇందాక పెట్టింది మా అమ్మమ్మ వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళ పెద్దలకి. మేమైతే మా తాతయ్య పేరు చెప్పి పెట్టుకున్నాము. మా తాతయ్య గారి పేరు లక్ష్మణరావు గారు. ఆయన నేను పుట్టక ముందే చనిపోయారు. సో ఆయన పేరు చెప్పి పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను సిరన్నం టేస్ట్ చేస్తున్నాను. సిరన్నం అయితే బాగుంది. మా అమ్మ అయితే కర్రీ వడ్డిస్తుంది. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది సంక్రాంతి యొక్క మా సందళ్ళు, ఇది మా యొక్క ఆచారం. మీరు ఏ విధంగా చేస్తారో మరి సంక్రాంతి కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే నైట్ టైం కూడా మేము బోర్ కొడుతుందని చలిమంట అనేది వేసాం. ఆల్రెడీ మార్నింగ్ టైం భోగి మంటలు వేశారు. భోగి మంట అది అంతా అంటిపోయింది. సో అయిపోయింది. మళ్ళీ స్టార్టింగ్ మళ్ళీ వేసుకున్నాం. రాత్రి మళ్ళీ పట్టుకొచ్చారు పట్లు అనేవి, పట్టుకొచ్చి వేశారు మంటలో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుడే. నా వీడియో నచ్చినట్లయితే లైక్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్